Hello guys, welcome back to my channel. So today it's day 64. Count the number of even and odd numbers in an array. So మనకైతే రెండు డిఫరెంట్ కౌంట్స్ కావాలి, కౌంట్ ఈవెన్, కౌంట్ ఆడ్ అని. ఓకే, చేయొచ్చు, ఏం కష్టం ఏం కాదు. సో చేద్దాము. day 64.java public static void main string of arguments. Okay, system.out.println. ఓకే, నెక్స్ట్ ఒక అరే తీసుకుందాం. int of arr ఈక్వల్ టు ర్యాండంగా నెంబర్స్ చేద్దాం. అసలు ర్యాండంగా నెంబర్స్ చూడడానికి చాలా కష్టంగా ఉంది గైస్. 134, 57, 347, 23, 57, 573 లైక్ ఓకే సరిపోద్ది అనుకుంటా. ఈవెన్ మనం కావాలంటే నెగిటివ్ నెంబర్స్ కూడా ఇవ్వచ్చు. సపోజ్ -5, -2. ఓకే, యాక్చువల్లీ మన ఆన్సర్ రైట్ రాంగ్ కూడా తెలియాలి కదా మనకి. ఓకే, ఓపెన్ చేద్దాం, ఇదంతా కామెంట్లో పెడదాం. ఎక్స్క్యూజ్ మీ గైస్. ఓకే, సో మనం ఫస్ట్ ఏం చేద్దాం అంటే 1 2 3 4 5 6 7 8 9. సో ఇలా ఒక 9 నెంబర్స్ తీసుకుందాం, ఎందుకంటే మనకు కరెక్ట్ కౌంట్ తెలుస్తుంది అనమాట. ఇంతకుముందు వచ్చిన దాంట్లో మనకు కౌంట్ తెలియదు. సో ఆ వాల్యూస్ని కూడా మనం సేవ్ చేసి పెట్టుకుందాం, మళ్ళీ మనం నెక్స్ట్ టైం వచ్చినప్పుడు చేయొచ్చు అనమాట. system.out.println. యాక్చువల్లీ ఇప్పుడు మనకు ఒక ప్రాబ్లం అయితే ఉంది. రిటర్న్ టైప్ అనేది ఎప్పుడు మనం సింగిల్గా ఉండదు, బట్ ఇంటీజర్. ఓకే, ఇంటీజర్ అరే రిటర్న్ చేద్దాం. లైక్ ఆడ్ కౌంట్ని ఈవెన్ కౌంట్ని పక్క పక్కన వచ్చేటట్టు, అంటే జస్ట్ ఫస్ట్ ఆడ్ తర్వాత ఈవెన్ అనమాట. సో అలా ఇద్దాం. ఆడ్ ఈవెన్ అని పేరు పెడదాం దీనికి. నన్ను క్షమించండి, నాకు నేమ్స్ పెట్టడంలో నేను చాలా బ్యాడ్ అనమాట. పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ కాదు, మనం ఇంటీజర్ అరే టైప్ రిటర్న్ చేస్తున్నాం. ఆడ్ ఈవెన్ int of అరే టైప్. రిటర్న్ ప్రస్తుతానికి మనం ఎంటీ అరే 0,0 అనుకున్నాం. న్యూ ఓకే, దానికి ఒక నేమ్ ఇవ్వాలి. ARR AR1. why like this? ఓకే చూద్దాం. ఓకే, దీనికి ఓకే ఏంటో ఇంత దత్తంగా ఉంటుందా? రెఫరెన్స్ టైప్ ఎక్స్పెక్టెడ్ ఇన్స్టెడ్. వాట్ ఈస్ ద ప్రాబ్లం? ఇలా ఇప్పటికిప్పుడు కొత్తగా ఒకటి డిక్లేర్ చేయడం కుదరదా? అవుతుంది. ఇప్పుడు ఇక్కడ ఇంట్ అరే అని ఇలాగా డైరెక్ట్ సెండ్ చేసేసాము. మేబీ కొత్త లైన్లోనా చేయాల్సింది. 1 minute గైస్, ఎప్పుడు నేను ఇలా ట్రై చేయలేదు అందుకే అనమాట. వెయిట్. ఓకే, ఇప్పుడు రిటర్న్ ARR1. మేబీ ఆన్ స్పాట్ రిటర్న్ చేయడం కంటే ఇదే బెటర్ అనుకుంటా. మళ్ళీ ఇప్పుడేం ఎర్రర్ రాలే. హౌ వై ఇలాగా అప్పటికప్పుడుగా రిటర్న్ చేయడం కూడా అవుతుంది అనుకుంటా గైస్. బట్ ఎందుకు వీళ్ళు ఇప్పుడు ఇలా అంటున్నారు నాకు అర్థం కావట్లే. ఓకే, లెట్ ఇట్ బి, వదిలేయండి ప్రస్తుతానికి అయితే. నెక్స్ట్ వీడియోలో అలా చూసి చెప్తాము. సో ప్రస్తుతానికి అయితే మనం ARR1 అన్నాము. ARR1ని రిటర్న్ చేసాం. ఇక్కడ ఏంటంటే ఈవెన్ కౌంట్, ఈసి అంటే ఈవెన్ కౌంట్. ఆడ్ తర్వాత కదా ఈవెన్ అనింది. ఆడ్ ODD అంటే ఫస్ట్ అది రావాలి. ఆడ్ కౌంట్, ఈవెన్ కౌంట్. ఓకే, int ఈసీ
ఈక్వల్ టు 0 కామా ఓసి ఈక్వల్ టు 0. ఈవెన్ కౌంట్ అవుట్ కౌంట్ అని. ఓకే, మనం ఇప్పుడు ఫర్ ఈచ్ లూప్ ఆడాలి. ఫర్ ఇంట్ ఐ ఆఫ్ ARR. నాకు ఇప్పుడు ఈ డైలాగ్ గుర్తొస్తుంది, ఇట్స్ ఆర్ అని. ఓకే, ఐ %2 అంటే ఐ మాడ్యులస్ 2 అనేది 0 అవుతుంది, అంటే డివిజబుల్ బై 2 అయిందంటే అది ఈవెన్ అవుతుంది. సో మనం ఈవెన్ కౌంట్ని ప్లస్ చేయాలి, ఎల్స్ ఓసీ కౌంట్ని ప్లస్ చేయాలి. 0 అంటే ఎలాగో అది ఏమంటారు మార్చదు, ఆన్సర్ నేను పెద్దగా మార్చదు. సో రన్ చేద్దాం. ఓకే, ఇట్స్ ప్రింటింగ్ సంథింగ్ లైక్ దిస్. యాక్చువల్గా ఇది ఓకే, మనం ఇలా డైరెక్ట్ ప్రింట్ చేయకూడదు అనుకుంటా. అరేని డైరెక్ట్గా ప్రింట్ చేయలేం. అరే ప్రింట్ చేయాలంటే మనకి ఓకే, సో మనం ఏం చేయాలంటే ఇప్పుడు ఇది ఉందా, ఇక్కడ ఈ వాల్యూని ఇంట్ అరే ఆఫ్ రిజల్ట్ ఈక్వల్ టు, అంటే ఒక రిజల్ట్ అనే అరే లోపల ఈ అరే వాల్యూస్ని స్టోర్ చేసి అప్పుడు మనం రిజల్ట్ బదులు ఆర్ అంటే మేలేమో, టైపింగ్ ఈజీగా ఉంటుంది. ఆర్ ఆఫ్ 0 ప్లస్ స్పేస్ ప్లస్ ఆర్ ఆఫ్ 1, ఇలా అయితే మనం చేయొచ్చు అనమాట. చూద్దాం, 5 5 అనమాట, సమానంగా ఉన్నాయి. 1 2 3 4 5 6 7 8 9 10. ఓకే, 0ని కూడా కౌంట్ చేసుకుంటుంది ఏదో ఆర్డర్ ఈవెన్ లకి, డివిజిబుల్ బై 2 కాబట్టి ఇట్స్ టేకెన్ ఇంటూ ఈవెన్ అనమాట కన్సిడరేషన్లో. సో 2 4 ఇప్పుడు కావాలంటే మనం 0ని తీసేసామంటే ఈవెన్లో ఒకటి వెళ్ళిపోద్ది అనమాట. సో యా, వీ కెన్ సే ఇట్స్ వర్కింగ్. ఈవెన్ కౌంట్ నుంచి ఈవెన్ కౌంట్ నుంచి ఒకటి తగ్గింది చూసారా. సో వీ కెన్ సే ఇట్స్ వర్కింగ్. సో మనం ఇప్పుడు దీంతో ట్రై చేద్దాం. ఆన్సర్ ఏంటో నాకు కూడా తెలియదు, మీరే చెప్పాలి నాకు కరెక్ట్గా చెక్ చేసి. ఓకే, లెట్స్ రన్ ఇట్. కౌంట్ 99. వావ్, ఇట్స్ అ మిరాకిల్. నేను సమానంగా ఇచ్చినట్టున్నా. సో 1 2 3 కాదు 4 5 6 7 8 9. సో టోటల్ 18 ఉన్నట్టున్నాయి, అందులో 9 ఈవెన్ 9 ఆడ్ అనమాట. సో ఈ వీడియో కింద గైస్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అందరూ సెలవు, టేక్ కేర్, బాయ్ బాయ్.